యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాగతం చెబుతూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి మంచి మంచి కలెక్షన్లు అంటే చాలా యూనిక్ ఐటమ్ వర్క్లు అప్లిక్ వర్క్లు చందేరీలు అంటే ఆల్ మిక్స్డ్ ఐటము ఫ్యాన్సీ చాలా బాగుంటాయి. వచ్చేయండి ఒక్కొక్క చీర దాంట్లో రెండేసి చీరలు మోడల్కి రెండేసి చీరల కాడికి చూపిస్తాను. ఫస్టే మీకు మంచి మెరూన్ కలర్ శారీ వచ్చింది చేతిలోకి. ఓకే, ఇది డార్క్ మెరూన్ కలర్ శారీ అండి. ఇది పళ్ళు వస్తుంది, సేమ్ అదే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇలాగా మీకు అర్థమైంది కదా. శారీ అంతా ఇలా అప్లిక్ వర్క్ వస్తుంది. అప్లిక్ అంటే అప్లిక్ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ. అదిగోండి ఇలా కచ్ వర్క్ లాగా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగుంది చీర. ఓకే, దీంట్లో ఇంకొక కలర్ ఉంటుంది, సేమ్ ఇలాగే పళ్ళు బ్లౌజు ప్రింటెడ్ వస్తాయి. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది చీర. దీంట్లో ఇంకొక కలర్ ఉందండి, మంచి పింక్. ఇది మెరూన్ కదా, ఇది పింక్. ఎంత బాగుందో చీర ఇది కూడా. అదిగోండి ఇది పౌటంచు బ్లౌజే చాలు, అసలు చాలా చీరలకు మ్యాచ్ అయిపోతుందేమో కూడా. ప్రింటెడ్ బ్లౌజు చాలా బాగుంది. అదిగోండి కచ్ వర్క్ లాగా మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది మనకి కంప్యూటర్ వర్క్లు అంటారు కదా, అలాగా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. శారీ అంతా అలా ఉంటుంది. సెమీ టసర్ శారీస్ అండి ఇవి, ప్యూర్ టసర్ కాదు, సెమీ టసర్. ఓకే, మంచి మంచి కలెక్షన్లో. ఇంకా ఒక్క నెల ఆగితే పండుగలే పండుగలు కదా మనకి. అలాగే ఇది కూడా దాంట్లోనే వచ్చింది. ఇది కూడా వర్క్ అండి, మొత్తం ఆల్ ఓవర్ వర్క్. ఇది లైట్ కలర్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే ఇలా పళ్ళు ఇచ్చాడు. ఇదిగోండి ఇలా స్ట్రైప్స్ బ్లౌజ్ వచ్చింది, లైట్ కలర్. ఇది పళ్ళు, అది బ్లౌజు. శారీ అంతా మీకు ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్ బాగుందే. ఇది ఏమంటామంటే బ్రింజాల్ కలరా, వైలెట్ కలర్, బాగుంది శారీ. ఓకే, ఇవంతా ఫ్యాన్సీ ఐటమ్ అండి, చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టేసుకుని ఇలాంటి చీరలు. అలాగే ఇదినా అదే ఇదినా అదే గ్రీన్ అంటే సరి పడిపోతుంది పద్మ గారు. ఇది కూడా సెమీ టసర్ అండి, ఇలాగా కచ్ వర్క్ లాగా వచ్చింది. ఆల్ ఓవర్ ఫ్లవరు, ఆల్ ఓవర్ అంటే బార్డర్, అటు ఇటు బార్డర్తో ఫ్లవర్ వచ్చింది. అదిగోండి అలాగా బార్డర్లో ఫ్లవర్స్లో మిర్రర్ వచ్చింది అనమాట. ఓకే, అది పళ్ళు. బ్లౌజ్ ఇది ఈ చిన్న ప్రింట్, ఇది చిన్న ప్రింట్ బ్లౌజ్ అండి. భలే ఉందే, చిన్న చిన్న గులాబీలు. అదిగో ఈ చిన్న ప్రింట్ బ్లౌజు. ఇది బార్డర్లో కూడా ఇలా మీకు అద్దాలు వచ్చినాయండి, ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్ బాగుంది. ఇది మంచి గ్రీన్ అండి. గ్రీన్ అంటే పద్మ గారికి చాలా ఇష్టమైన కలర్ కదా. నన్ను చూసి చాలామంది వాళ్ళు కూడా గ్రీను అసలు ఇది నాది అంటే సరిపోతుంది, వాళ్ళు కూడా నాదే అంటున్నారు. బాగుంది స్క్రీన్ షాట్. దీంట్లో ఇంకో కలర్ అండి, ఇది ఓపెన్ చేశాను కదా, ఇది ఓపెన్ అవసరం ఉండదు. అయ్య బాబాయ్ ఎంత బాగుంది. ఈసారి గ్రీన్కి వెళ్ళను, బ్లూకి వెళ్తాను. చాలా అందమైన బ్లూ అనమాట. ఇది పిచ్చి బ్లూ కాదు, అలా లైట్ కలర్ కూడా కాదు. ఇదిగోండి ఇది పౌటంచు, చిన్ని ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి ఇది బ్లౌజ్ చూపించలేదు అంటారు కదా, చూడండి ఒకసారి. మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నారు మళ్ళీ, ఒకసారి మెటీరియల్ వినండి. ఎలా అంటే సెమీ టసర్ అండి ఇవి. ఓకే, జూట్ టసర్ అనొచ్చు, జూట్ లాగే అంటే కాస్ట్లీ చీరలేనండి.
మరీ తక్కువ రేట్లు ఉండవు. స్క్రీన్ షాట్. ఓకే, ఇది పద్మ గారి చీర. అసలు ఒకటే ఒక పీస్ కొన్నాను, చాలా కాస్ట్లీ. ప్యూర్ టస్సర్ శారీ అండి. కావాలని కొనుక్కున్నాను నేను. ఇలాగా కచ్ వర్క్ వచ్చింది వారంతని. ఈ చిన్న ప్రింట్ చుక్క బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుంది చుక్కలాగా, చిన్ని చుక్కలు. శారీ అంతా ఆల్ ఓవర్. ఇవి చాలా అఫీషియల్ శారీస్ అండి. రాజకీయ నాయకులు, మంత్రులు, మినిస్టర్లు అలా పెద్ద వాళ్ళు కట్టుకునే చీరలు. అంటే ఎంత లైట్ కలర్ కడితే అంత డిగ్నిటీ కదా. డార్క్ కలర్ ఏమవుతుందంటే బ్రైట్నెస్ వచ్చేస్తుంది. ఇది చీర సింగిల్ పీస్ అండి. ఇది ఇంకో చీర కావాలంటే దీంట్లో కలర్స్ ఉండవు, చీరలు ఉండవు. బాగుంది. అలాగే ఇంక ఇవి కూడా అంతే. ఇవి టిష్యూ లెనిన్ అని కొత్తగా వచ్చిందండి. ఇందులో అయితే చాలా చీరలు ఇవ్వగలుగుతాను. ఇదిగోండి, ఇది పౌటంచు. ఇదే ప్రింటెడ్ బ్లౌజు. శారీ అంతే ఇలా బాగుంది. చాలా 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 మంచి డిజైన్స్ అండి. ఓకే, చాలా లేట్ అయిపోతుంది, టపటపా చూపించేస్తానే. ఇది కూడా సెమీ టసరేనండి చీర. మామూలు కలర్ కాదు. ఇందులో గ్రే ఒకటి వచ్చింది, గోల్డ్ కలర్ ఒకటి. ఇది పళ్ళు అండి. ఇది గోల్డ్ కలర్ బ్లౌజు, ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే, ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ లాగా ఇలా వర్క్ వచ్చి, అవుట్లైన్ వర్క్ వచ్చి చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు జూమ్ చేసుకుంటే కనిపిస్తుంది వర్క్. ఆఫ్ చేసుకుని జూమ్ చేసుకోండి. ఇవన్నీ వీడియోలు వర్క్ మీకు కనిపించాలి అంటే ఒకసారి జూమ్ చేసుకుని చూసుకోండి. బాగుంటుంది. అంత బాగుందో వర్క్. చాలా బాగుందండి చీర. ఇవి కాస్ట్లీ చీరలు ఏంటంటారు, ఖాదీ దాంట్లో వచ్చినాయి. బనారసు ఏంటది, కాంజీవరం పట్టుకు కూడా ఇదే డిజైన్ ఇస్తాడు అలా. ఇదొక చీర టసరు. ఇది ఆర్గంజా టైప్ వచ్చిందండి. ఎంత బాగుందో చీర, తెగనొచ్చేసి. సింపుల్గా ఈ కొంచెం పిల్లలకి లైట్ వెయిట్ బాగా ఇలా ఆల్ ఓవర్. నాకు పువ్వులు పిచ్చి కదా బాగా. ఇదిగోండి, బార్డర్లో మాత్రం ఇలా ఇచ్చాడు కొంచెం టెంపుల్ లాగా. ఇది కొంచెం పల్చగానే ఉంటుంది. ఆర్గంజా లేదా చందేరి మెటీరియల్ అనుకోవచ్చు. ఇది శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. కింద బార్డర్లో డిజైన్ చాలా బాగుంది. ఓకే, పళ్ళు. ఇది బ్లౌజ్ చూపిస్తాను. ఇది పళ్ళు అండి, చిన్న ఫ్లవర్స్. ఇదే బ్లౌజ్. ప్యారెట్ గ్రీన్ లాగా చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది. ఒక చీర ఓపెన్ చేస్తాను, ఇంకో 2 ఉంటాయి ఇందులో, 3 పీసులు. చాలా బాగుంది. అంటే అవి ఒకే మోడల్ అస్తమాను ఇదేనా అని కొంచెం డిఫరెంట్గా కొన్నాను ఈసారి. ఇదిగోండి బార్డర్. ఇది ఎంత బాగుంది చూసారా బార్డర్. ఎంత బాగుంది చూసారంటే అని వరకు పట్టుకుని చూస్తున్నాను అలాగా. దాంట్లోనే గ్రే అండి. అది గ్రీన్ కదా, ఇది గ్రే. ఒకదాని మించి ఒకటి కలర్. అదిగోండి, ఇది పౌటంచు. ఇది బ్లౌజు, చిన్ని ప్రింట్. ఓకే, ఈ వీవింగ్లోనే చిప్ వచ్చిందండి. ఇది వీవింగ్లోనే ఉంది. అదిగోండి ఇలా వర్క్ చిప్ వచ్చింది. బాగుంది. అది శారీ. బాగుంది కదా, చాలా బాగుంది అసలు. అంటే క్వాలిటీ చీరలు అండి, మరీ చీప్ చీరలు కాదు ఇవి. ఓకే, కొంచెం నచ్చవు ఫస్ట్ నాకు తక్కువ రేట్లు కొనటం. దాంట్లో లైట్ పీచ్ కలర్ అనమాట, పింక్లో లైట్ అనుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే.
ఇదే పళ్ళు, అదే చిన్న డిజైను బ్లౌజు. బాగుంది కదా. నాకు వెరైటీ చీరలు చూస్తే ఎంత హుషారు వచ్చేస్తుందో, ఇంత పిచ్చేంటో చీరలు. అసలు రోజు చీరలతో ఒక పూట చీరలో పట్టుకోపోతే చేత్తో కుదురుండదనమాట. ఇందులో నేను ఒక చీర కడతా ఉంటానండి, కలంకారీ డిజైన్ వచ్చి. ఇవి మాత్రం మామూలుగా లేవు అసలు. ఇది కూడా ఇలా బార్డర్లో వర్క్ వచ్చి ఇలాగా కాస్ట్లీగా ఉంటాయండి చీరలు అయితే మాత్రం ఇవి. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. ఇది సింపుల్గా మీకు శారీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది పౌటంచు కలంకారీ డిజైన్తో. ఇది కూడా సెమీ టసర్ శారీ. బాగుంది, చాలా నచ్చేసింది. ఇందులో చీర 3 రంగులండి. ఇందులో కూడా ఇది మెరూన్ కలర్, కలంకారీ ప్రింట్ ఆల్ ఓవర్. ఎంత నచ్చిందో. ఎందుకు ఓపెన్ చేశానంటే కుట్టిస్తాను బ్లౌజ్. దాంట్లో బ్లూ, ఇది సేమ్ శారీ బ్లూ. అదిగోండి పౌటంచు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఆ తలుపు లాగేయండి, దగ్గర కొట్టుకుంటుంది గాలికి. అంతే, లాగేయండి ఇలా ఒడి తిప్పి. ఇదిగో అదో చీర. ఇంక ఇది చూడండి, ఇది కూడా సెమీ టసరే. ఆల్ ఓవర్ పెద్ద ప్రింట్ వచ్చి. మీకు ఓపెన్ చేయాలి అంటే అవి కింద వేసేయాలి. ఇది పళ్ళు అండి. పెయింటింగ్కి అవుట్లైను వర్క్ ఇదిగిలా జరీతో. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి వైలెట్ కలర్. ఇది వైలెట్ ఉంది కదా, వైలెట్ కలర్ శారీ అంతా మాత్రం. ఇది కట్ చెంగు దగ్గర మాత్రం 1 మీటర్ వరకు, మీటర్ అంటే 1/2 మీటర్ వరకు ఉండదు ప్రింటు. మిగిలిందంతా ఇగో ఆల్ ఓవర్ అలా ఉంటుంది. ఎంత బాగుందో చీర. ఇది కూడా అదే. ఈ కొమ్మ చూసారు అసలు ఎంత అందంగా ఉందో. అది చీర. ఓకే, అద్భుతం. ఇది బ్లౌజు. ఓహో, నా చేతి మీద బ్లౌజ్ మ్యాచ్ అయిపోయింది కదా. ఇది బ్లౌజు. అంత బాగుందో చూసారా చీర. ఇదో చీర. అలాగే ఇది కూడా చందేరి ప్యూర్లో వస్తుందండి. ఇది ప్యూర్ చందేరి. ఇది పౌటంచు. అదే సేమ్ సెల్ఫ్ డిజైన్తో సేమ్ కలర్తో బ్లౌజు. శారీ అంతా ఇలా సిల్వర్ బుట్టి అండి. ప్యూర్ చందేరి శారీ అండి. ఇది పైన కింద సేమ్ ఇదే బార్డర్. మంచి గ్రీన్ అండి, కొంచెం. అదిగోండి పౌటంచు. ఇది శారీ. ఓకేనా. ఇది కూడా సెమీ టసర్లోనే. ఇది ఏమంటారు వర్క్, కాంతా వర్క్. అదిగోండి అది పౌటంచు. ఇది లైట్ కలర్. ఈ లైట్ కలర్ వచ్చిందండి. ఇది బ్లౌజ్కి ఇలా హ్యాండ్కి కూడా వచ్చింది డిజైన్. ఓపెన్ చేస్తే మడతలు, తర్వాత బోల్డ్ మడతలు పెట్టాలి. కనిపిస్తుంది కదా. ఇది బ్లౌజ్కి హ్యాండ్కి వచ్చిందండి. చాలా స్మూత్గా ఉంది చీర, రఫ్గా లేదు, చాలా బాగుంది. ఇదిగోండి చీర అంతా ఇలా ఉంటుంది. ఓకే, అలా ఉంటుంది. అద్భుతం కలర్ అసలు. మంచి మెరూన్ కలర్. పళ్ళు ఆల్రెడీ చూపించేసాను కదా మీకు. అది
మడత ఇప్పేమంటే మడతలు పోతాయండి, అది భయం. శారీ అంతా ఇలా ఉంది. కాంతా వర్క్ అంటారు దీన్ని. పళ్ళు అంతా అదే. ఓకే, ఇది చీర. ఇది ఓపెన్ చేశాను కదా, ఇది చైన్. ఇంకా మనకి బార్డర్ ఏది వస్తుందో అదే కలర్ వస్తుంది అనమాట. ఓకే, ఇదొకటి. ఇందులో గ్రే, అదిగోండి. దానికి ఇదిగోండి బ్లౌజు తిరగేసి ఉంటుంది, లోపలికి ఉంటుంది కాబట్టి సేమ్ అదే బ్లౌజ్ అండి. దానికి చూపించాను కదా, అలాగే ఉంది. ఇది గ్రే, బాగుందే. మనకు మంచి రోజులు వచ్చినాయండి, మన హ్యాపీగా ఉండే రోజులు వచ్చినాయి మనకి. అందరూ అనుకున్నది సాధించారు. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఇందాక చూపించాను కదా, ఇది కూడా సెమీ టసర్ అండి అని. ఆల్ ఓవర్ వర్క్, పౌట్ వేసుకునే వరకు ఫుల్ ఉండి మిగిలిందంతా స్కర్ట్ బార్డర్లా అలా ఉంటుంది అనమాట. మంచి బాటిల్ గ్రీన్, చాలా బాగుంది. కొద్దిగా బరువు ఉంటుంది, ఎందుకంటే మొత్తం ముద్దగా మిషన్ ఎంబ్రాయిడరీ కదా, దానివల్ల. ఇదిగోండి, ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. ఓకే, ఇంక ఇక్కడి నుంచి కూడా సెమీ టసర్లో మామూలుగా లేవు ఈ చీరలు. ఇదిగోండి, ఇవన్నీ ప్యూర్ టసర్లో, సెమీ టసర్లో. టసర్ చీర అంత రేటు కాదు కానీ కొంచెం తగ్గుతుంది. ఇది బ్లౌజు గ్రీన్, ఇది పౌటంచు. అంటే పౌటంచు ఓన్లీ కొంచెం ఇలాగే ఇచ్చాడు అంతే. ఇది బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా బ్లాక్ ఇలా ఉంటుంది. ఇది బ్లౌజు. ఇది కూడా కలంకారీ ప్రింట్, సెమీ టసర్ శారీస్ అండి ఇవన్నీ. స్క్రీన్ షాట్. మెత్తగా సిల్క్ చీరలా ఉంటుంది, ఎలా అయినా వాడేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం ఏ చీర అయినా డ్రై వాష్కి ఇవ్వండి, తర్వాత ఆ చీరలన్నీ. ఇదిగోండి, ఇది ఆల్ ఓవర్ డిజైన్. ఓకే, అది పౌటంచు. అలా బ్లాక్ చెక్స్ బ్లౌజు, పౌటంచ్. అది శారీ అంతా ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్. అలా బాగుంది కదా. డిజిటల్ పెద్ద పెద్ద ప్రింట్లు ఇష్టం కదా పద్మ గారికి, అందుకు పెద్ద పెద్ద పువ్వులు. చీరలన్నీ ఇలాగే కొంటానండి. అదిగో ఎంత బాగుంది చూసారా. ఇదోటి. ఇది ఇవన్నీ సెమీ టసరు. చూడండి, సిల్క్ చీరలా ఉంది మీకు. వాషబుల్. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ కంపల్సరీ. మనం 2000 పైన ఏ చీర కొనుక్కున్నా ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చుకుంటే తర్వాత మీరు ఎలా వాడుకున్నా పర్లేదు. ఇదిగోండి, ఇదో చీర. దీనికి కూడా ఇదిగోండి, ఇది బ్లౌజు. బ్లౌజ్ అంటే అంతే, అదే కలరు. ఈ ప్లెయిన్ బ్లౌజు ఇలా ఉంటుంది. శారీ అంతే గోల్డ్ బార్డర్, బాగుంది కదా. చాలా బాగుంది చీర. ఇవన్నీ సెమీ టసర్లు అండి అవి. ఓకే, ఇది కూడా అది పౌటంచు. సేమ్ ఇదే లైట్ కలర్ బ్లౌజు. శారీ అంతా అలా ఉంది, డిజిటల్. బాగుంది కదా. అక్కడ వరకు సెమీ టసర్లు అయినాయి. మళ్ళీ ఇక్కడికి ఏమొచ్చింది, టిష్యూ లెనిన్ అండి. ఇది టిష్యూ కోట లాగా టిష్యూ లెనిన్, లైట్గా మెరుస్తుంది. ఇది పౌటంచు. ఇదిగోండి, బుల్లి పువ్వులు బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూపించినవన్నీ మీకు 2000 పైన 5000 లోపు ఉంటాయండి చీరలు. ఒకటో రెండో 5000 కూడా దాటుతాయి, ఓ 4 చీరల వరకుని. మిగిలినవి అన్నీ 2000 నుంచి 5000 మధ్యలో
ఉంటాయి. స్క్రీన్ షాట్ వచ్చిందమ్మా వయ్యారి. వచ్చిందమ్మా వయ్యారి. ఎందుకు వచ్చిందా మాట నాకు గ్రీన్ కదా అందుకు. ఇదిగోండి ఇది పౌటంచు శారీ. అబ్బబ్బబ్బా ఇది పైన ఇలా బార్డర్ వస్తుంది. మనకి బ్లౌజ్ ఎలా వస్తుందంటే చూపిస్తాను. ఓపెన్ చేసేయాలి మరి తప్పదు ఇంకా. ఇది బ్యాక్ వస్తుంది వెనకాల వీప్కి. ఇది బ్లౌజు. ఇది హ్యాండ్కి వస్తుంది అన్నమాట. ఇలా ఇలా హ్యాండ్కి వస్తుంది శారీ. ఇలా చాలా బాగుంది కలరు. ఇది నా అదే వచ్చిందండి వయ్యారి. రజనీకాంత్ అంటాడు కదా ఎందులోనూ అలా ఉంది. ఈ చీర చూడగానే నాకు అలాగే అనిపించింది. అప్లిక్ వర్క్ అండి పెయింటింగ్కి. చీర అంతా చూసేయండి ఒకసారి. ఓపెన్ చేస్తే కదా దీని అందం. అదిగో మామూలుగా అయితే ఇలా ప్రింట్ అవుట్లైన్ కట్ చేయం కదా అని అవుట్లైన్ ఇవ్వలేదు. ఎంత బాగుందో చూడండి. ఇది బ్లౌజు వెనకాల బ్యాక్కి దీనికి. ఇదేనండి. ఇవి కూడా టిష్యూ లెనిన్లని చాలా. ఇవి కొంచెం కాస్ట్ అండి. అలాగే ఇది కోట ఆల్ ఓవర్ ఏమంటారు ఇది పార్సీ వర్క్ అని మొత్తం మిషన్ వర్క్ లాగే ఇదిగోండి ఇలా ఉంటుంది వర్క్. పైన ఇలా సిల్వరు అలా కాకుండా సిల్వర్ గోల్డ్ మిక్స్ తోటి ఇలా బార్డరు ప్లెయినే. దీనికి బ్లౌజు ఎందుకంటే ఇంత వర్క్ కదా. శారీ అదిగోండి ఓణి వేసుకునే వరకు పాట్లీ పళ్ళు వరకు వచ్చి మిగిలింది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. మంచి ఎల్లో చీర బాగుంది కదా. ఇది కోటా చీర అండి. నాకు నచ్చేసి సింగిల్ కలరు ఒకటే తీసుకున్నాను అనమాట. సింగిల్ బాగా నచ్చింది కలరు. చాలా చూపిస్తారు కదా. ఇప్పుడు ఓపెన్ చేసిన చీరలో ఇది ఒక చీర అండి. ఇంకా ఒకటి ఓపెన్ చేశాను కాబట్టి ఇంక ఇది చేయలేనే. అన్నీ ఇప్పితే మడతలు పోతాయి. ఇదిగోండి ఇది పళ్ళు. ఇప్పుడు చూపించాను కదా సేమ్. అదిగోండి ఇది కింద వైపుకి వస్తుంది అనమాట. ఓకే ఎంత బాగున్నాయి బాబాయ్ చీరలు. నాకే దిష్టి తగిలేసి ఇలా ఉన్నాయి చీరలు. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే. అలాగే అలాంటి దాంట్లోనే ఇంకొక మోడల్ డిజైన్ ఇది. అది కూడా అలాగా నెమళ్ళు అదే మెటీరియల్. ఇది కూడా బ్యాక్కి నెక్కి ఇచ్చాడు సేమ్ అలాగే. ఓపెన్ చేస్తే మొత్తం పోతుంది. ఇప్పుడు చూపించినట్టే ఇదిగోండి తిరగేసి కనిపిస్తుంది కానీ చేతులకేమో ఒక్కొక్క నెమలు ఇచ్చాడు అలా. ఇది హ్యాండ్ మీద వస్తుంది. బ్యాక్ నెక్ కూడా ఇలాగే వస్తుంది. ఆ బ్లౌజ్ ఏం చేస్తాడంటే లోపలికి ఫోల్డ్ చేస్తాడు కదా, దానివల్ల మనకి ఓపెన్ చేయడానికి ఇబ్బంది. ఫోల్డింగ్లు రావు. అదిగోండి అది చీరంతా భలే ఉంది అసలు. అదిగోండి ఇది పౌటంచు బాగుంది కదా. ఇవన్నీ కూడా టిష్యూ లెనిన్ చీరలు అండి. ఇప్పుడు వర్క్ చీర కోట అని చూపించాను. దాంట్లో ఇది ఒకటండి. బార్డర్ అంతా ఇలా వర్క్ ఉంటుంది. ఇది క్వాలిటీ చాలా బాగుంటాయి చీరలు. మీరు ఆఫీసులకు వెళ్ళేవారు అలాంటికి చాలా బాగుంటాయి. అది అలా ఆల్ ఓవర్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం చీర అంతా. పళ్ళు ఇది ప్లెయిన్దే బ్లౌజు. శారీ అంతా అలా కిందనే బార్డర్ వస్తుంది. ఓకే కనిపించింది కదా ఈ బార్డర్.
చాలా మంచి పింక్. ఇది పౌటంచు. ఓకే, స్క్రీన్ షాట్. ఇది నా అదే లెనిన్ అండి, ప్యూర్ లెనిన్. ఇది పైన పెట్టుకున్నాను బ్లౌజ్ కుట్టిద్దామని. మొత్తం లెనిన్కి ఇలా ప్రింట్కి చీర అంతా అద్దాలు. దీనికి బ్లౌజు చూపించాలి. ఇప్పుడు బ్లౌజ్ చూపించకపోతే కుదరదు అసలు. ఇలా చిన్న ప్రింట్, పెద్ద పువ్వులు కాకుండా ఇలా చిన్న పువ్వులు బ్లౌజు. ఓకే, ఇది బ్లౌజు, ఇది శారీ. నచ్చేసిందా? చూపిస్తాను ఒకసారి. అలా ఉంటుంది. భలే ఉంది. అసలు ఇవాళ అన్నీ నాకు సినిమా డైలాగులు వస్తున్నాయి ఎందుకో. నవ్వితే అహహా ఆసిని అంటాడా. వచ్చిందండి వయ్యారి. నన్ను ఏదో మూవీ చూశాను. అవి రీల్స్లో చాలా బాగా చూపించున్నారు కదా. ఇవి సెమీ టస్సర్ అండి. మీకు ఇందులో నేను చాలా చీరలు కొన్నాను, కలర్స్ నచ్చేసి నేనే చిన్న చిన్న వీడియోలు చేసి కూడా ఇచ్చేసాను ఇవి. ఇది పౌటంచు, ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజు. ఓకే, ఇది చూపించాను కాబట్టి బార్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ అదే వస్తుంది. చూసుకోండి, మంచి పీచ్ కలర్, దాంట్లో వైలెట్ కలర్. ఇది కూడా సేమ్. ఇప్పుడు ఇది ఎలా బార్డర్లో వచ్చిందో అలా ఈ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది కూడా టిష్యూ కోట బ్లౌజు, ఓన్లీ చిన్ని చిన్ని డ్రాప్స్ వస్తుంది అంతే. ఇదిగోండి, ఇది పౌటంచు, లోపల బ్లౌజు మీకు చుక్కలు చుక్కలు కనిపిస్తుంది చూసారా. ఇది బ్లౌజు. బార్డర్ ఇలా ఉంటుంది కింద పైన. ఎవరన్నా కట్టుకుంటే అబ్బబ్బాయి ఎంత బాగుందో చీర అనుకుంటాం మనం. నా దగ్గరికి ఇప్పుడు ఇందులో ఉన్నాయి బోల్ చీరలు. ఎన్ని కుట్టించుకోను బ్లౌజులు. సేమ్ ఇది టిష్యూలే. నేను ఇంకెక్కడి నుంచి వచ్చింది ఢాకా కాటను, ఏదో ఢాకా కాటన్ అంట. ఢాకాలో కాటన్ మరి నాకు తెలియదు వివరం. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది పౌటంచు. ఇదిగోండి ఇది బ్లౌజు. ఇది పై బార్డర్, ఇది అడుగున మొత్తం శారీ అంతా ఈ బార్డర్ వస్తుంది. అద్భుతం కదా. ఇందులో కలర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నాకు పింక్ ఇష్టం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చీర. ఇదిగోండి అందులోనే సేమ్ ఎల్లో. ఇప్పుడు ఇందులో పింక్లోనే ఎల్లో. ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను కదా, అదిగోండి. అబ్బబ్బా ఎంత బాగుందో. కనిపించిందా? ఇది పౌటంచు. సేమ్ ఇది దీనికి కూడా అలా ప్రింటెడ్ చిన్న ప్రింట్. ఇదిగోండి ఇలా బ్లౌజ్. ఇవి చీరలు కట్టుకుని ఏ వినాయక చవితిలప్పుడు ఈవినింగ్ కిందకి వెళ్ళినప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాం ఇలాంటి చీరలు కట్టుకుంటే మనం. ఓకే, ఇది కూడా మంచి పోచంపల్లి డిజైన్లా ఇచ్చి పళ్ళు. ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజు. ఎంత బాగుంది బాబాయ్. ఇది బ్లౌజు. గోల్డ్ ప్రింట్, గోల్డ్ బార్డర్ అనమాట. ప్రింట్ కాదు, గోల్డ్ బార్డర్. చీర అంతా అలా ఉంటుంది. ఓకే, బాగుంది కదా. ఇదిగో ఇది కూడా టిష్యూ లెనినే. ఇవన్నీ ఇలా వర్క్లు. ఇదిగో ఇది పౌటంచు. లైట్ ఇంగ్లీష్ కలర్లు అనమాట ఇవి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది పైన ఓన్లీ స్టెప్ దగ్గర ఇచ్చాడు డిజైన్. ఇది బార్డర్ ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఇలా ఇచ్చాడు. అంటే ఈ పంత వర్క్ వచ్చిందేమో అనుకుంటారని చూపిస్తున్నాను. ఓన్లీ ఇలాగా
ఈ ఫ్యాన్సీ ఐటమ్ అండి, పార్టీ వేర్గా చాలా బాగుంటాయి ఈ చీరలు. అంటే బర్త్డే ఫంక్షన్లకి, కిట్టి పార్టీలకి. అది భలే ఉంది కలరే. అది ఆల్ ఓవర్. ఓకే, ఇది లెనిన్ శారీ. ఇది కూడా సేమ్ టిష్యూ లెనినే. ఇది పౌటంచ్. ఈ చీరలు బాగుంటాయి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇది ఇలా ఇచ్చాడు, ఇలా చుక్కలు. ప్లెయినే బ్లౌజు, ప్లెయినే, హ్యాండ్స్కి ఏమి ఇవ్వలే. చీర అంతా వర్క్ కదా, మిగిలిందంతా ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వర్క్. ఇలా చిన్ని బుటి, ఎంత బాగుందోనే. బ్లౌజ్ మాత్రం ప్లెయినే వచ్చిందండి, టిష్యూ లేని. ఇది కూడా చాలా లైట్ వెయిట్, బరువు లేదు. దాంట్లో ఇది ఒక కలర్. ఇది పైన కింద ఇలా చిన్ని బోర్డ్. ఇగో ఎంత బాగుంది చూసారా. ఇది గోల్డ్ షెల్లో అనమాట. అది పౌటంచ్. ఇది బ్లౌజ్ ప్లెయినే. శారీ అంతా అలా ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఇది నా అదే ఎన్ని కొనుక్కోను. ఓకేనా, ఫోల్డ్ చేసేస్తున్నాను. స్క్రీన్ షాట్. ఇది చందేరి అండి, లైట్ వెయిట్ చందేరి. శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి ప్లెయినే ఇలాగా బ్లౌజ్ వస్తుంది. ఆ కుచ్చులు పౌటు బాగుంది కదా. స్క్రీన్ షాట్. ఇవి రాసిలకు కాదు, ఏమంటారు, టసరు సెమీ. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. చిన్న గోల్డ్ బార్డర్ పైన కింద. ఇది పళ్ళు. బ్లౌజ్ మాత్రం ఇలా టిష్యూలా ఇస్తాడు. లైట్ బ్లూ షేడ్లా ఉంటుందండి ఇది చీర. ఓకే, దీంట్లో ఇది ఒక కలర్. ఇది పెద్ద డిజిటల్లో చిన్న పువ్వులు, ఇది పెద్ద పువ్వులు కొంచెం. అదిగోండి, బాగుంది కదా. చాలా చాలా కంఫర్ట్, గుచ్చుకోవు చీరలో. బ్లౌజ్ మాత్రం దానికి వెళ్ళటం మానేసి ఇందులో కలర్కి వెళ్తే బాగుంటుంది నాకు తెలిసి. నేనైతే అలా వెళ్తాను. ఓకే, సెమీ టసరు ఇవేనండి శారీసు. మళ్ళీ పేర్లు ఏంటి, ఇట్లా వివరాలు ఏంటి అనకుండా నేను ఏం చెప్పానో కొంచెం వీడియోలో శ్రద్ధగా వినేసి మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి. నేను అట్లా వివరాలు చెప్తాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. Audio Jungle.